నమస్తే. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం హైకోర్టు వరకు చేరింది. హైకోర్టుతో పాటుగా తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధం లేకున్నా కానీ బీజేపీ పార్టీని దానిలోకి లాగుతున్నారనేటువంటి మాటలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి వ్యక్తి రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా మీరు ఏం దానిలో రాయడం జరిగింది హైకోర్టుకు సంబంధించినటువంటి విషయం? ప్రధానంగా అసలు నిన్న జరిగిన ఫామ్ హౌస్ ఇన్సిడెంట్, ఫామ్ హౌస్ సంఘటన, అసలు ఆ ఫామ్ హౌస్లో జరిగిన విజువల్స్ అయినా సిచ్యువేషన్స్ అయినా, ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో ఇంకో ముగ్గురు ఇతర వ్యక్తులు వచ్చారు. ఆ ఇతర వ్యక్తులు వీళ్ళు అబాండాలు ఏమేస్తున్నారంటే defamation and slander of the Bharatiya Janata Party by the PRS party is that the Bharatiya Janata Party is trying to take these 4 MLAs అంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి, భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు లొంగకపోతే భయపెట్టి, బెదిరించి తీసుకోవడానికి వీళ్ళు వచ్చారు. అదే మాట్లాడుకోవడానికి వచ్చారు. మేము దీని గురించి ఆల్రెడీ పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము. ఇచ్చున్న తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి రెక్కే చేసి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టారు. దే హ్యావ్ ఎంట్రాప్డ్ అండ్ ట్రాప్డ్ దెమ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇది భారతీయ జనతా పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ 4 రోజులే ఉన్నది. ఈ 4 రోజులలో వీళ్ళు అంటే వాళ్ళకు ఎటువంటి అంటే మునుగోడులో వాళ్ళకు పుట్టగతులు ఉండవనో, లేకపోతే వాళ్ళ సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఏదో ఒకటి. దే వాంటెడ్ టు క్రియేట్ న్యూస్ వర్ది అంటే షాకింగ్ వాల్యూ ఉన్న ఒక న్యూస్ వర్ది ఐటెంని క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ సంచలనం దృష్టితోనే ఈ నిన్న ఆడిన కంప్లీట్ నాటకం. ఎందుకంటే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కూడా ఎటువంటి తావు లేదు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని 3 ఇతర వ్యక్తులు వచ్చిండ్రు. ఇక్కడ ఎవిడెన్స్ బీజేపీకి అగేన్స్ట్ ఏమీ లేనప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేవలం చెప్పినంత మాత్రాన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కంప్లీట్లీ బయాస్డ్ అండ్ కంప్లీట్లీ పార్షియల్ ఉంటుంది. కాబట్టి పార్షియల్ ఉన్నది ఇప్పటివరకు. ఎందుకంటే స్టేట్ పోలీసు టీఆర్ఎస్ పార్టీ తొత్తులు లాగా వ్యవహరిస్తుంది నిన్నటి నుంచి అది స్టార్ట్ అయిపోయింది. ఇవాళ అది కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ అన్బయాస్డ్ అండ్ ఇంపార్షియల్ అని చెప్పేసి మేము ఇమీడియట్గా హైకోర్టుని మూవ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ మూవ్ ద హైకోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ రిట్ పెటిషన్. మేము ఈ ఎంటైర్ ఎఫ్ఐఆర్ని సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని కోరుతున్నాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ఒక స్పెషల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. కానీ ఒక థర్డ్ పార్టీ నాన్ పార్టిజన్ ఎంక్వైరీ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి. ఆ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఈ ఎఫ్ఐఆర్ తెలంగాణ పోలీస్ చేతిలో ఉంటే అస్సలు సాధ్యం కాదు. అందుకని ద భారతీయ జనతా పార్టీ ఈజ్ టేకింగ్ దిస్ సీరియస్లీ అండ్ వీ ప్రే ద హైకోర్ట్ ఫార్ అ ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ. అంటే ఈ కేసుని మొత్తం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి అని చెప్పేసి ప్రధానంగా మా ప్రేయర్. అది రేపు నిన్న ఎవరైతే ఆ 4 ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 4 ఎమ్మెల్యేలని పోలీసులు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే పిటిషనర్ ఎమ్మెల్యే, అతను పోలీసు వాహనంలోనే ప్రగతి భవన్కి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రగతి భవన్లో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళు బయటికి కూడా రాలేదు. మరి ఎమ్మెల్యేలను ఎందుకు విచారించలేదు అనుకోవచ్చు? దట్ ఈస్ ది ఎంటైర్ పాయింట్. అంటే యాజ్ అ లాయర్ అండ్ అంటే ఒక బీజేపీ ఒఫీషియల్ స్పోక్స్ పర్సనే కాకుండా యాజ్ అ లాయర్ ఆల్సో దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అక్యూజ్డ్ నిందితులను
ప్రశ్నించాలి, కంప్లైనెంట్ని కూడా ప్రశ్నించాలి. కంప్లైనెంట్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ నలుగురు ఎమ్మెల్యేలు అందులో భాగస్వాములు, అందులో పాత్రధారులు. వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉన్నదో లేదో వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళను ఎంక్వైరీ చేయండి, వాళ్ళని కస్టడీలోకి తీసుకొని మాట్లాడండి. మీరు ఎలా నిర్ధారిస్తారు? అది కూడా ఒక ఎమ్మెల్యే మాట. అంటే ఇది నా ఫామ్ హౌస్, వీళ్ళు వచ్చి నా దగ్గర కూర్చున్నారు, వాళ్ళు వచ్చి నన్ను ప్రలోభ పెడుతున్నారు, అంతే. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. జస్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్. ఇప్పటి వరకు కాల్ రికార్డ్స్, ఏమన్నా కాల్ రికార్డ్స్ ఉన్నాయా? కాల్ రికార్డ్స్ చూపెట్టారా? కాల్ రికార్డ్స్ బయట పెట్టారా? లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ప్రగతి భవన్ అయినా లేకపోతే ఎమ్మెల్యేలు ఇంటి దగ్గరనైనా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆల్ ఆఫ్ దీస్ సీసీటీవీ ఫుటేజెస్, ఎవరితో మాట్లాడారు, ఎవరి దగ్గరకు వచ్చారు? ఎందుకంటే ఈ ముగ్గురు పొలిటికల్ సర్కిల్స్లో తిరిగే వాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళను పొలిటికల్ బ్రోకర్స్ అంటాము, ఇంకేమో అంటాం, అందరితోని కలుస్తున్నారు. మీరు చూస్తే వీళ్ళ ఫోటోలు అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలతోనే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ హర్షవర్ధన్ రెడ్డి గారితోనైతే మొత్తం ఫ్యామిలీ ఫోటో ఉన్నది. సో అందుకోసమని ఇటువంటి వాళ్ళు అక్కడికి అండ్ వాళ్ళైతే క్లియర్గా వాళ్ళు మేము రోహిత్ రెడ్డి గారికి పూజలు పునస్కారాలు అంటే చాలా భక్తి ఎక్కువ, దాని గురించే మేము మాట్లాడడానికి లేకపోతే ఏమో చేయడానికి వచ్చాము అని వాళ్ళు అవుట్ రైట్గా అంటున్నారు. సో ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇంకొకటి ముఖ్యంగా డబ్బు దొరికింది, డబ్బు ఉంది. డబ్బు గురించి ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా మాట్లాడడం లేదు. ఇదే పాయింట్. ఇంకొక మాట, నిన్న రాత్రి సంఘటన జరిగింది, దాదాపు 7:30-8 గంటల ప్రాంతంలో జరిగితే దాదాపు 24 గంటలు కావస్తుంది. 24 గంటల వ్యవధిలో ఇప్పటి వరకు ఏ పోలీస్ అధికారి కూడా దీని విషయంలో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర సిపి గారు చెప్పినటువంటి మాటలు, దీని విషయంలో ఏమైనా ప్రస్తావించారా దానిలో? ఖచ్చితంగా. ఎందుకంటే స్టీఫెన్ రవీంద్ర గారు కూడా ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏమి రాసిందో అదే ఇట్లా చదివి చెప్పినట్టు ఉండే. ఎఫ్ఐఆర్లో కూడా కంప్లైంట్లో ఏమి రాసిందో అదే వర్బాటిమ్ ఎఫ్ఐఆర్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. డబ్బులు ఉన్నదని మీడియా వాళ్ళ కోసం, డబ్బులు ఉన్నాయి, డబ్బులు దొరికింది, డబ్బులు ఇగో డబ్బులు అగ డబ్బులు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎంత డబ్బులు, ఏ డబ్బులు అంటే హుటాహుటిగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటున్నారు అంతే. కానీ ఎంత డబ్బులు, ఎవరు డబ్బులు, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత నిక్కచ్చుగా లేకపోతే మేము వై ఆర్ వి ఆస్కింగ్ ఫర్ అ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ? వీఆర్ ఆస్కింగ్ సెంట్రల్ బ్యూరో కన్నా పంపించండి, లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారానన్నా రిటైర్డ్ జడ్జ్ ద్వారానన్నా ఒక కమిటీ, ఇండిపెండెంట్ కమిటీ వేసి ఎంక్వైరీ చేపియండి. కానీ తెలంగాణ పోలీస్ చేతిలో ఈ కేసు ఉండకూడదు అని అంటున్నాం మేము. యూ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంక్వైరీస్, అందరి మీద ఎంక్వైరీ చేయండి. మీరు అసలు డబ్బు అంటే హార్డ్ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, అకౌంట్ల నుంచే వచ్చి ఉండాలా లేకపోతే ఇంకెక్కడి నుంచి అని వచ్చిందా? యూ ఎంక్వైర్ ద ట్రేల్ ఆఫ్ ద మనీ. మనీ లాండరింగ్ యాక్ట్ ఉందా, దాని మనీ లాండరింగ్ యాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? లెట్స్ సీ. కానీ హౌ కెన్ యూ టాక్ అబౌట్ మనీ వెన్ యూర్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ? అంటే అధికారికంగా పోలీస్ వాళ్ళు డబ్బుల గురించి ఏం మాట్లాడడం లేదు. ఉన్నదా, దొరికిందా, ఎవరు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పడం లేదు. హుటాహుటిగా మీడియా కోసం అయితే ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని అంటున్నారు. ఎక్కడి నుంచి ఇది? సో దట్ ఈస్ వై ద భారతీయ. అండ్ ఇంకోటి, 4 రోజులు మునుగోడు ఎన్నికలు ఉండంగా ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ వచ్చిన కారణంగా బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ అ సీరియస్ వైలేషన్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. మీరు కావాలని ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి మీరు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఎంటైర్ డ్రామా ఆడినరు. ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్వహించింది ప్రగతి భవన్ నుంచి. అందుకోసము ఇట్ ఈస్ అ సీరియస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ వైలేషన్స్. అండ్ మునుగోడు ఎలక్షన్స్ 4 రోజులనే ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. ఇదే విషయంలో మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణను కూడా కలవడానికి వచ్చినట్టున్నారు. వారితో ఏం చెప్పదలుచుకున్నారు? వారి నుంచి ఎలాంటి విషయాన్ని కోరికలు తెచ్చుకున్నారు? ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారి దగ్గరికి, వికాస్ రాజు గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని
డెఫినెట్గా ఈ ఎంటైర్ ఇష్యూ నిన్న ఏదైతే జరిగిందో బీజేపీని స్లాండర్ డిఫేమ్ చేసి ఎన్నికలను మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్నికల రిజల్ట్స్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారో దాని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే బహిష్కరిస్తారో లేకపోతే ఇంకేమైనా చేస్తారో ఎన్నికలను, లేకపోతే గోయింగ్ టు పోస్ట్పోన్ ఇట్, యూఆర్ గోయింగ్ టు ఎంక్వైరీ ఇంటూ ఇట్, డూ సంథింగ్ బట్ డూ ఇట్. అండ్ ఈ ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరోకి వెళ్ళాలి. వికాస్ రాజ్ గారు, ద CEO in his capacity as a CEO has complete right to transfer this and to transfer the investigation of this entire issue through the Chief Election Commission to a centralized agency. So అదే మేము కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఆ నలుగురు ఎమ్మెల్యేలతో ఏ బీజేపీ నేత కూడా మాట్లాడి ఉండకపోవచ్చు అనుకుంటున్నారా మీ అంచనాకి? బీజేపీ వాళ్ళే నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, మొత్తుకుంటూనే ఉన్నారు. అసలు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? ఈ నలుగురు ఎమ్మెల్యేలను మేము ఎవరన్నా కాంటాక్ట్ చేసినామా? హుటాహుటిగా వీళ్ళు కాంటాక్ట్ చేసిండ్రు, వాళ్ళు కాంటాక్ట్ చేసిండ్రు అని అనడం కాదు. హుటాహుటిగా డబ్బుల గురించి చెప్పడం కాదు. ఇక్కడ ఇన్ని కోట్ హొరికింది, టేబుల్ కింద ఇంకో కోటి ఉన్నది అని అనడం కాదు. మీరు ఎవిడెన్స్, ప్రూవ్ వాట్ యూ హ్యావ్ టు సే. వేర్ ఆర్ యువర్ ఫోన్ కాల్ రికార్డింగ్స్? అది కూడా బొంగ రికార్డింగ్స్ అయి ఉండొచ్చు. సో ద ఎంటైర్ FSL ఇంటూ దోస్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ హ్యావ్ టు బీ డన్. ఇంకోటి, ఎవరు మీకు ఫోన్ చేసిండ్రు, ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెడుతుండ్రు, ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. మొత్తము బీజేపీ అని చెప్పేసి మీరు ఎంటైర్ పొలిటికల్ పార్టీని డిఫేమ్ చేసి, స్లాండర్ చేసి, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మునుగోడు ఎన్నికలను ఎఫెక్ట్ చేసేలా చేయడానికి వీల్లేదు. అండ్ ద భారతీయ జనతా పార్టీ విల్ నాట్ అలౌ దట్. ఇది రచనారెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం సృష్టించినటువంటి మాటనే. బీజేపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఇప్పటివరకు అయితే స్పష్టత రాకపోయినప్పటికీ బీజేపీ ఉన్నట్టుగా మీడియా మాత్రం కూతగూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి స్టేట్ పోలీస్ నుంచి దీన్ని CBIకి అప్పగించాలని హైకోర్టుకు పిటిషన్ వేసినట్టుగా, రిట్ పిటిషన్ వేసినట్టుగా రచనారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.